వీధంతా నీట్గా ఉంటే చెట్లు కూడా వేపిస్తాను, నీట్గా సున్నం అంతా వేపించేసి ఇది కూడా ప్యాచ్ వర్క్ కూడా చేయించేస్తాను. వీధిలో కూడా అందరికీ చెప్పండి, మన వీధి మనం నీట్గా పెట్టుకుంటే ఆరోగ్యాలు బాగుంటుంది. కొంచెం ఓకే. మన వీధంతా నీట్గా పెట్టిస్తున్నాను ఈరోజు. చెట్లు కూడా నాటిస్తున్నాను, చెట్లు నాటించి సున్నం అంతా వేపిస్తున్నాను, నీట్గా వీధంతా పెట్టిస్తున్నాను. మీరు కూడా నీట్గా పెట్టుకోండి. కాలాలు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేపిస్తాను. మొత్తం నేను చెట్లు కూడా వేపిస్తాను, పూల చెట్లు అన్నీ వేపిస్తాను. అది మాట్లాడాను, చెట్లు వేపించి వీధి నీట్గా పెట్టిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇలా అన్నీ క్లీన్ చేసి సున్నం అంతా వేపించి మొత్తం నీట్గా చేస్తున్నాం. అంటే వీధంతా పరిశుభ్ర చెట్లు కూడా వేపిస్తాం సార్. మీరు కూడా ఎక్కడ బయట చెత్త వేయకుండా ట్రాక్టర్ వచ్చినప్పుడే చెత్త వేయండి. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది సోషల్ డ్రైవ్, దీనికంతా చెట్లు కానీ నీట్గా పెడితే మనం ఇది నీట్గా పెట్టిస్తాం. దీనికి మళ్ళీ లైన్స్ కూడా కొట్టిస్తాం, జేబ్రా లైన్స్ కానీ మధ్యలో కొంచెం నీట్గా పెట్టిస్తాం. ఓకే సార్. పజ్జిన రోడ్డు నీట్గా పెడుతున్నాను, మిషన్ అన్ని పెట్టి. మీకు ఏదన్నా చెత్తగా ట్రాక్టర్ రాకపోతే నాకు కాల్ చేయండి, మనం నీట్గా చేయించాం సార్. బాగా సైడ్లో కానీ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బయట చెత్త వేయకుండా ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది. అంత సున్నం అంతా వేయించి దీన్ని ఒక మోడల్ వీధిగా చేద్దాం. ఓకే. క్లీనింగ్ పెట్టాను, మోడల్ చెట్లు అంతా కొట్టించేసి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ బలవాడు సార్, నీట్గా చేయిస్తాను సార్. దానికి మళ్ళీ లైన్స్ కూడా కొట్టిస్తాను, జెబ్రా లైన్స్. వీధికి సున్నం అంతా వేపించి చెట్లు అన్ని కొట్టించేస్తున్నాను. కొమ్మలు మట్టి గడ్డి కూడా చెక్కిచ్చేసి నీట్గా మొత్తం చేయిస్తున్నాను సార్. మీరు ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. నీట్గా చేయిస్తున్నాను, సున్నం అంతా వేపించి చెట్లు కూడా వేపిస్తాను. మొత్తం బార్డర్ లైన్స్ కూడా అన్ని కొట్టించి నీట్గా చేస్తున్నాను. అంతా వర్కర్లందరినీ పెట్టి మిషన్ కూడా తెప్పించి నీట్గా పక్కన ఉన్న సైడ్లో ఉన్న గడ్డి కూడా అన్ని చెక్కిస్తున్నాను. అందుకే చెప్దామన్నా. ఏదైనా మీకు చెత్త వాళ్ళు రాకపోతే నాకు కాల్ చేయండి. అదే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. మీకు రోజు ఆయన సెక్రటరీ అందరూ వచ్చినారు, నేను చెప్పి చేస్తాను. థ్యాంక్ యూ. ఏమ్మా అంతా క్లీనింగ్ చేపిస్తున్నానమ్మా, నీట్గా చేస్తున్నారు. చెత్త బండి రాకపోతే నాకు కాల్ చేయండి. మీ ఇదంతా పక్కన గడ్డి అంతా చెక్కిచ్చేసి నీట్గా మిషన్ పెట్టి చేయిస్తాను. ఏదైనా బాగుందా? ఇక్కడి నుంచే ప్రారంభించాము, నీట్గా చేయించడం, వీధులు కాలువలు దించడం, ముందు కొట్టించడం, సున్నం వేయించడం, స్వీపింగ్ మిషన్ తెప్పించాను. ఏదో సార్ మిషను అంతా నీట్గా. ఫస్ట్ మీ వీధిలో కూడా చెట్లు అన్నీ నాటిస్తాను, నీట్గా పూల చెట్లు మీరు పూజ చేసుకోవడానికి కానీ అన్నిటికీ మొత్తం చెట్లు. ఇది ఇలా చేసుకో. ఈ పక్క కూడా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన 14వ డివిజన్లో ఒక్కరోజు ఒక వీధి పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని ఈరోజు 18 అడ్డు రోడ్లో మన సూపర్వైజర్ అయిన నరసింహరావు గారు, అలాగే ఎస్ఐ ప్రదీప్ గారు, శానిటరీ సెక్రటరీలు వర్షితారాణి, కావ్య, మేస్త్రులతో కలిసి ఈరోజు ఒక వీధిని మనం రోజుకి ఒక వీధి లెక్కన పరిశుభ్రంగా నీట్గా ఉంచడం, ఈరోజు రోడ్డు పక్కన ఉన్న గడ్డి చెక్కించడం, నీట్గా మట్టి కుప్పలన్నీ ఎత్తించడం, అలాగే సున్నం వేయడం, కాలువలు తీయించడం, అలాగే మందు కొట్టించడం దోమల నివారణ కోసం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వీధులను సక్రమంగా మనం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకి అవగాహన కల్పిస్తడం జరుగుతుంది. ట్రాక్టర్ వచ్చినప్పుడే మీరు చెత్త ట్రాక్టర్లు వేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఒకవేళ ట్రాక్టర్ రాకపోతే మాకు ఫోన్ చేయమని కూడా అడుగుతున్నాం ఈరోజు. అలాగే మన 14 డివిజన్లో మొన్న గతంలో కూడా మంచి నీట్గా ఉండే అని చెప్పి కమిషనర్ చేత కూడా మనం మంచి మనలో కూడా పొందడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్లో పాయింట్లు పెట్టే దగ్గర చెత్త వేస్తుంటే అక్కడ తులసి చెట్లు పెట్టి ఎక్కడ కూడా చెత్త వేయకుండా మన నెల్లూరుకి నగరానికి మన 14 డివిజన్ ఆదర్శంగా నిలిచింది. అధికారులు అందరూ కూడా మనల్ని అభినందించారు. కాబట్టి అలాగే ఈ రోజు కూడా మన ఒక రోజుకి ఒక వీధి అని చెప్పిన మనం నీట్గా చేయడం జరుగుతుంది. వారానికి కనీసం 3-4 రోజులన్నా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలని అనుకుంటున్నాం. అది కూడా మధ్యాహ్నం నుంచి కూడా వర్కర్లు కూడా ఇబ్బంది లేకుండా నీట్గా చేసేసి, అలాగే వీధుల్లో కూడా మంచి చెట్లు కూడా గ్రీనరీ కూడా పెంచేదానికి నారాయణ సార్ కూడా ఆదేశాలు ఇచ్చారు కమిషనర్ గారికి. కాబట్టి ఆ చెట్లు నాటడం కార్యక్రమం కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే కొంత మోడల్ వీధులుగా కొన్నిటిని తీసుకొని దానికి జీబ్రా లైన్స్ కానీ అన్నిటి కూడా చేసి మన 14 డివిజన్ని ఒక ఆదర్శమైన డివిజన్గా చేయాలని ఈ యొక్క ప్రజలందరూ ఆశీస్సులు మాకుంటే ఈ డివిజన్ ఇంకా కూడా చాలా శుద్ధంగా చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ వర్కర్లు కూడా చాలా కష్టపడి మన 14 డివిజన్ చేస్తున్నారు. అలాగే అధికారులు కూడా మనకు సహకరిస్తున్నారు.
అలాగే నగర కమిషనర్ గారు కానీ మన మంత్రివర్యులు నారాయణ గారు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు మన 14 డివిజన్కి ఒక స్వీపింగ్ మిషన్ పంపించడం జరిగింది. దీనివల్ల రోడ్లు వీధులు నీట్గా ఉంటాయి. ఎందుకంటే మట్టి కూడా లాక్కొని ఈ విధంగా మొత్తం వెళ్ళిపోతుంది. దానికి కూడా అధికారులు కూడా మన వీధుల్ని నీట్గా పెట్టేదానికి 14 డివిజన్కి మిషన్ కూడా పంపిస్తామని చెప్పారు. స్వీపింగ్ మిషన్లు అది స్మాల్ది, ఇంకా పెద్దవి కూడా పెద్ద రోడ్లకి పెద్ద మిషన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని నీట్గా మనం వీధుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యాలకి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ప్రజలను కూడా కోరుకునేది ఏంటంటే మన వీధులు మనం నీట్గా పెట్టుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, పక్కన వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా మరీ కోరుతున్నాం.